స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో నేను మీకు కొన్ని డెఫినేషన్స్ చెప్పాను. ఒక మిర్రర్కి సంబంధించి పోల్ అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి, ఫోకస్ అంటే ఏంటి, ఫోకల్ లెంగ్త్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్ డిస్టెన్స్ అంటే ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఏంటి, ఇవన్నీ నేను మీకు చెప్పాను. అలాగే ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు మనకు డిస్టెన్సెస్ని మెజర్ చేయడంలో, డిస్టెన్స్ ఎంత అని మెజర్ చేయడంలో ఉండేటటువంటి కొన్ని రూల్స్, వీటిని సైన్ కన్వెన్షన్ అని అంటాం. ఈ సైన్ కన్వెన్షన్ గురించి, అలాగే రూల్స్ ఫర్ డ్రాయింగ్ ది రే డయాగ్రామ్స్, ఆబ్జెక్ట్ ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనే దానికి సంబంధించినటువంటి రూల్స్ ఫర్ డ్రాయింగ్ ది రే డయాగ్రామ్స్ గురించి, ఈ రెండింటి గురించి చెప్తాను. సో ఫస్ట్ సైన్ కన్వెన్షన్లో ఫస్ట్ రూల్ వచ్చేసి ఏంటంటే, ఆల్ ద డిస్టెన్సెస్ మస్ట్ బి మెజర్డ్ ఫ్రమ్ పోల్. All the distances must be measured from pole. మనకు అన్ని డిస్టెన్సెస్ని కూడా ఎక్కడి నుంచి మెజర్ చేయాలంటే పోల్ నుంచి మాత్రమే మెజర్ చేయాలి. నెక్స్ట్ రెండోది, డిస్టెన్సెస్, సెకండ్ వన్ ఏంటి అంటే, డిస్టెన్సెస్ that are measured in the direction of incident light, are taken as positive and vice versa. In the direction of light are taken as positive. వీటిని పాజిటివ్గా తీసుకుంటాం, మిగతా వాటిని అంటే ఇప్పుడు మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, లైట్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఈ డైరెక్షన్లో ఫాలో అవుతుంది. మనం పోల్ నుంచి ఫోకస్కి డిస్టెన్స్ మెజర్ చేయాలంటే ఆల్ ద డిస్టెన్సెస్ మస్ట్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్. ఇది ఫస్ట్ కండిషన్. సో అన్ని ఏ డిస్టెన్స్ అయినా కానీ మనం పోల్ నుంచే మెజర్ చేయాలి. సో మనము మనకు ఫోకల్ లెంగ్త్ ఎంత అనేది కావాలనుకోండి, పోల్ ఇక్కడ ఉంది, ఫోకస్ ఇక్కడ ఉంది. పోల్ నుంచి ఫోకస్కి డిస్టెన్స్ అంటే ఈ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం. ఏంటి? ఆపోజిట్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. సో లైట్ ఇన్సిడెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో మనం మూవ్ అయితే డిస్టెన్స్ మెజర్ చేయడానికి, దెన్ అప్పుడు ఆ డిస్టెన్స్ని మనం ఎలా తీసుకోవాలంటే నెగిటివ్గా తీసుకోవాలి. అలా కాకుండా లైట్ ఏ డైరెక్షన్లో అయితే మూవ్ అవుతుందో అదే డైరెక్షన్లో మనం డిస్టెన్స్ మెజర్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ డిస్టెన్స్ని మనం పాజిటివ్గా తీసుకుంటాము. ఇది సెకండ్ పాయింట్. అలాగే టు మెజర్ ది హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆర్ ఇమేజ్, మనం హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ లేదా ఇమేజ్ని మెజర్ చేయడానికి మనము పాజిటివ్ వై డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటే డిస్టెన్సెస్ మెజర్డ్ అలాంగ్ పాజిటివ్ వై డైరెక్షన్ ఆర్ టేకన్ యాజ్ పాజిటివ్, and in negative y direction are taken as negative. మనకు ప్లస్ వై డైరెక్షన్లో డిస్టెన్స్ మెజర్ చేస్తూ ఉంటే సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ లేదా ఇమేజ్ని మెజర్ చేయడానికి ఆ హైట్ని పాజిటివ్గా తీసుకోవాలి. నెగిటివ్ వై డైరెక్షన్లో అంటే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకోండి, దీనికి పైకి మూవ్ అవుతూ ఉంటే ఆ డిస్టెన్స్ని ఎలా తీసుకోవాలంటే పాజిటివ్గా తీసుకోవాలి. కిందకు మూవ్ అవుతూ ఉంటే ఆ డిస్టెన్స్ని ఎలా తీసుకోవాలంటే నెగిటివ్గా తీసుకోవాలి. సో మనకు మొత్తము డిస్టెన్సెస్ మెజర్ చేసేదానికి 3 రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటి అంటే, ఆల్ ద డిస్టెన్సెస్ మస్ట్ బి మెజర్డ్ ఫ్రమ్ ది పోల్. సెకండ్ది ఏంటి అంటే, ద డిస్టెన్సెస్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఆర్ టేకన్ యాజ్ పాజిటివ్, అండ్ ద డిస్టెన్సెస్ మెజర్డ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఆర్ టేకన్ యాజ్ నెగిటివ్. Distances measured along the positive y direction are taken as positive, and in the direction of negative y axis direction are taken as negative అని అంటాం. So now I will discuss the rules for drawing the ray diagrams. రే డయాగ్రామ్స్ డ్రా చేయడానికి రూల్స్ డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ మిర్రర్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, మిర్రర్ తీసుకున్నాను అనుకోండి. సో ఆ మిర్రర్ వచ్చేసి ఇలా ఉందనుకుందాం. ఆ మిర్రర్ వచ్చేసి ఇలా డ్రా చేసి అనుకుంటాం. ఇదేంటిది? కాన్కేవ్ మిర్రర్. ఏంటిది? కాన్కేవ్ మిర్రర్.
నేను మొత్తం కూడా కాన్కేవ్ మిర్రర్నే తీసుకుంటాను. ఈ కాన్కేవ్ మిర్రర్ యొక్క ముందర సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో ఇక్కడ మనకు ఒక ప్రిన్సిపల్ యాక్సిస్, దీని ప్రిన్సిపల్ యాక్సిస్ వచ్చేసి ఇక్కడ ఉంది అనుకుందాం. సో దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకుందాం. మనకి దీని ఫోకస్ ఇక్కడ ఉందనుకుందాం, అలాగే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉందనుకుందాం. చూడండి, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటటువంటి లైట్ రేస్ ఎలా ఉంటాయంటే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటాయి. ఈ విధంగా ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటాయి. ఇటువంటి లైట్ రేస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఏమవుతాయంటే దే విల్ పాస్ త్రూ ది ఫోకస్. ఇది. సో ఫస్ట్ వన్ ఏంది అంటే ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి లైట్ రేస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దే పాస్ త్రూ ది ఫోకస్. రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత అది ఏమవుతుంది అంటే ఫోకస్ గుండా పాస్ అవుతుంది. నెక్స్ట్ అలాంటిదే వేరే కలర్ మారుస్తా, గ్రీన్ పెడతా. ఇఫ్ ద లైట్ రే పాసెస్ త్రూ ద ఫోకస్, లైట్ రే కానీ ఫోకస్ గుండా పాస్ అయిందనుకోండి, ఫోకస్ గుండా పాస్ అయితే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత అదేమవుతుంది అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ట్రావెల్ చేస్తుంది. సో మనకు ఫస్ట్ కండిషను ఇన్సిడెంట్ లైట్ రే వచ్చేసి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ త్రూ ద ఫోకస్. సెకండ్, ఇఫ్ ద లైట్ రే పాసెస్ త్రూ ద ఫోకస్ గుండా పాస్ అయితే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ మూవ్ అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్, ఇఫ్ ది లైట్ రే పాసెస్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్, లైట్ రే కానీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పాస్ అయిందనుకోండి, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ మూవ్ ఇన్ ది సేమ్ డైరెక్షన్. అంటే రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత మనకు ఇలా ఉందనుకోండి, కాన్కేవ్ మిర్రర్ ఇలా పెద్దదిగా గీసామనుకోండి. సో మనకు లైట్ రే కాన్కేవ్ మిర్రర్ ఇలా పెద్దదిగా డ్రా చేసామనుకోండి. ఇఫ్ ద లైట్ రే పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పాస్ అయిందనుకోండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పాస్ అయితే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ ట్రేస్ ది సేమ్ పాత్. రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత అది అదే పాత్లో వెనక్కి వెళ్తుంది. ఓకే. మనకు ఇలా కాకుండా వేరే ఏదైనా లైట్ రే కానీ ఎక్కడైనా ఇన్సిడెంట్ అయిందనుకోండి, ద రిఫ్లెక్షన్ అకర్స్ ఒబేయింగ్ ది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ వచ్చేసి ఎలా జరుగుతుంది అంటే ఒబేయింగ్ ది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ని ఒబే చేస్తూ జరుగుతుందన్నమాట. సో ఇది మనకు ఏంటి అంటే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే. సో ఫస్ట్ వన్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ట్రావెల్ చేస్తే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ త్రూ ద ఫోకస్. సెకండ్ పాయింట్, ఇఫ్ ఇట్ పాసెస్ త్రూ ద ఫోకస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ travels parallel to the principal axis. Third point, if it passes through the center of curvature, after reflection it will traces its same path after reflection. అలాగే ఫోర్త్ వన్, మనకు ఏదైనా యాంగిల్లో ఇన్సిడెంట్ అయితే మనకు రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుంది అంటే ఒబేయింగ్ ది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ డ్రా ది రే డయాగ్రామ్స్. ఆబ్జెక్ట్ ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది చూద్దాం.